ఆ శివుడికి మా మీద ఎందుకు ఇంత కోపమో నాకు అర్థం కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఊర్లో దీపారాధనని కండక్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ మా ఊర్లో కండక్ట్ చేస్తారనమాట. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. సో ఈ ఇయర్ కూడా కండక్ట్ చేశారు. మేము కూడా దానికి అటెండ్ అయ్యామనమాట. సో మేము వెళ్ళేసరికి మా ఊర్లో బాయ్స్ అయితే అందరూ ఆల్మోస్ట్ అటెండ్ అయిపోయారనమాట. మేము కొంచెం లేట్‌గా అయింది. కొంచెం పని మీద బయటికెళ్ళిపోయామనమాట. సో మా ఊర్లో శివుడిని పల్లకిలో తిప్పుతారనమాట. ఊరు మొత్తం నంది మీద పెట్టేసి శివపార్వతులని తిప్పుతారు. వాళ్ళ కళ్యాణం అయ్యే ముందులో తిప్పుతారనమాట. సో మేము వెళ్ళేసరికే హాఫ్ కిలోమీటర్ అంటే హాఫ్ కిలోమీటర్ కాదు, మా ఊరు సగం మధ్యకి వెళ్ళిపోయారనమాట. అసలు అతనికి ఎందుకింత కోపమో నాకు అర్థం కాదు. సర్లే మరి ఏం చేస్తాం, క్షమించయ్యా అనేసి మేము కూడా ఆ పల్లకినది మోసామనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఊరు మొత్తం ప్రతి సంవత్సరం అనేది తిప్పుతారు. చాలా బాగుంటదనమాట. ప్రతి సంవత్సరం మా ఊర్లో నాటకం అనేది కండక్ట్ చేస్తారు. ఈసారి సామ్రాట్ అశోక్ అనే ఒక కొత్త నాటకాన్ని తెచ్చారనమాట మా అందరి ముందుకి. ఈ నాటకానికి ఒక మినీ సినిమా అని ఒక పేరు పెట్టచ్చు అనుకుంటాను. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా చేశారు. ఒక పల్లెటూరులో ఇలా నాటకం సినిమా రేంజ్ లో తీయడం అంటే చిన్న విషయం అయితే కాదు. చాలా అంటే చాలా బాగా చేశారు. మా స్క్రిప్ట్ రైటింగ్ అని, టైటిల్ అనౌన్స్మెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో హ్యాట్స్ ఆఫ్ మా అందరికి, చాలా అంటే చాలా బాగా చేశారు.